ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు పద్మనాభం గురించి ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పటి ప్రేక్షకులకు మాత్రం ఈయన కామెడీకి పెద్ద ఫ్యాన్స్ అనే చెప్పాలి. కేవలం నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ఇతను పలు హిట్ సినిమాలు రూపొందించాడు. అయితే మొదట్లో ఎంతటి స్టార్ హోదాను అనుభవించినా చివరి రోజుల్లో మాత్రం పేదరికంలో బ్రతికారు. నమ్మిన స్నేహితులే నట్టేట ముంచేశారు. దానికి తోడు కొడుకు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయారు. అప్పటికే కూడబెట్టుకున్న ఆస్తులు, అంతస్తులు కరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా నడిరోడ్డు మీద పడిపోయారు. శరీరంలో సత్తువలేదు, పనిచేసుకునే ఓపిక లేదు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయి మరో పనిరాక పూట గడవటానికి కూడా ఇబ్బందులు పడ్డారు. అసలు కొడుకు చేసిన మోసమేంటి? నమ్మిన స్నేహితులే ఎలా ముంచారు? చిన్నప్పుడు పద్మనాభం చేసిన ఆ పాపమే ఆయనకు తగిలిందా? తెలుసుకుందాం. గూడవల్లి రామబ్రహ్మం తెరకెక్కించిన మాయాలోకం చిత్రం ద్వారా పద్మనాభం చిత్రసీమలో ప్రవేశించారు. అంతకుముందు కడప జిల్లా తన స్వస్థలం సింహాద్రిపురంలోనూ చుట్టుపక్కల నాటకాల్లో నటిస్తూ నవ్విస్తూ ఉండేవారు పద్మనాభం. అతనిలోని చలాకీతనం చూసిన మహానటి కన్నాంబ పద్మనాభాన్ని చిత్రసీమకు ఆహ్వానించారు. అలా ఆమె ప్రోత్సాహంతో పద్మనాభం అరాకొరా పాత్రలు పోషిస్తూ సాగారు. విజయ సంస్థలో పర్మినెంట్ ఆర్టిస్టుగా చేరారు. షావుగారు, పాతాళ భైరవి చిత్రాలలో నటించటంతో మంచి గుర్తింపు సంపాదించారు. అప్పటినుంచి మహానటుడు ఎన్టీఆర్ను అభిమానిస్తూ ఆయన హీరోగా నటించిన చిత్రాల్లోనూ నిర్మించిన సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు పద్మనాభం. నాటి మేటి హీరోలందరి చిత్రాల్లోనూ పద్మనాభం తనదైన హాస్యంతో అలరించారు. కొన్ని చిత్రాలలో విలన్గానూ మెప్పించారు. కొన్నింట క్యారెక్టర్ యాక్టర్గా ఆకట్టుకున్నారు. 1931లో సింహాద్రి పులివెందుల మండలం కడప జిల్లాలో జన్మించిన పద్మనాభం తెలుగు చిత్రసీమకు తిరుగులేని కమెడియన్ అంటే అతిశయోక్తి కాదు. తండ్రి ఊరి కరణీకం చేసి పేరు సంపాదించాడు. ఇక పద్మనాభానికి 4వ తరగతి చదువుతున్నప్పుడే నాటకాల పిచ్చి మరీ పెరిగిపోయి తాను కూడా నటించాలన్న ఆశ పుట్టింది. అయితే ఈ నాటకాలపై పిచ్చి స్వతహాగా వచ్చింది కాదు, తండ్రి నుంచి వచ్చిందే అంటారు అంతా. అంత చిన్న వయసులో కూడా గొంతెత్తి పద్యం అందుకుంటే ఎంతో శ్రావ్యంగా వచ్చేదట స్వరం. అమ్మగారి ఇంట్లో ఉంటూ ఓ పక్క చదువుకుంటూనే నాటకాలలో పొట్టికృష్ణుడిగా పేరు తెచ్చేసుకున్నాడు. అయితే నటన పిచ్చి పట్టుకుంటే ఓ పట్టాన పోతుందా ఏంటి? 13ఏళ్లకే మద్రాస్ బాట పట్టేలా చేసేసింది. ఎన్నో చోట్లకు తిరిగాడు, ఎందరినో కలిశాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన నటి కన్నాంబగారిని కలిసి పద్యాలు, పాటలు పాడేసి ఆమె మనసు గెలుచుకున్నారు. అలా పద్మనాభం కన్నాంబగారి సాయంతో సినిమాలలో అవకాశాలు వచ్చేలా చేసుకున్నారు. తమ ప్రొడక్షన్లోనే ఉంటూ నెలకు 40 రూపాయల జీతంతో చిన్న చిన్న వేషాలు ఇచ్చేలా భర్తగారి సిఫార్సు ఇచ్చారు కన్నాంబగారు. అలా 1945లో మాయాలోకంతో తెరకు పరిచయమయ్యాడు పద్మనాభం. అందులో అక్కినేని నాగేశ్వరరావు హీరో, శాంతకుమారి హీరోయిన్. ఇంకేముంది, ఆ తర్వాత మన పొట్టి ప్లేడర్ వెనక్కు తిరిగి చూసుకుంది లేదు. త్యాగయ్య, నారద నారది, యోగివేమన్న, భక్తి సిరియాళ, వింధ్యారాణి, షావుకారు, పాతాళ భైరవి వరుస సినిమాలు చేశారు. అన్నీ హిట్లే. పాతాళ భైరవిలో మోసం గురో అన్న డైలాగ్ మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక కామెడీ అంటే పద్మనాభం అన్నంతగా మారిపోయింది. పద్మనాభం గారు, గీతాంజలి గారు తెరపై కనిపిస్తే చాలు గొల్లుమని నవ్వేశారు థియేటర్స్లో. అంతగా పాపులర్ అయ్యారు వీరిద్దరు. పైగా వీరిద్దరి కాంబోలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్స్ అయినవే. కమెడియన్గా వచ్చిన పాత్రలు చేస్తూ సంపాదిస్తూ అనుభవిస్తూ పోతే బావుండేది. కాని పద్మనాభం చేసింది అది కాదుగా. నటుడిగా ఉంటూనే రేఖా మురళీ ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా చాలా చిత్రాలు నిర్మించాడు. ఆ సంస్థలో మొదటగా నిర్మించిన చిత్రం దేవత. ఈ సినిమా నిర్మిస్తే కనకవర్షం కురిసింది. ఇక తిరుగులేదనుకుంటూనే నటిస్తూనే చిత్రాలు నిర్మించటం మొదలుపెట్టారు. దాదాపు అన్నీ హిట్టే. 1975లో సినిమా వైభవం అనే చిత్రం కోసం ఓ స్నేహితుడి వద్ద 60,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. అప్పు ఇచ్చే ముందు మందు పార్టీ అని చెప్పి సదరు స్నేహితులు అప్పుకు గ్యారంటీగా పద్మనాభం తీసిన దేవత, పొట్టిప్లీడరు, శ్రీ 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 మర్యాదరామన్న, శ్రీరామకథ వంటి చిత్రాల నెగటివ్ రైట్స్ రాయించుకున్నారు. అది 99 సంవత్సరాలకు. మందు మాయలో చేసిన పొరపాటును గమనించలేకపోయాడు పద్మనాభం. 6 నెలల్లోపే అప్పు తీర్చేయాలి, లేదంటే ఆ సినిమా హక్కులను ఆ వ్యక్తి సొంతం చేసుకుంటాడు అనేది అగ్రిమెంట్. అయితే పద్మనాభం ఆ 6 నెలల్లో అప్పు తీర్చలేకపోయారట. ఈ కారణంగా ఆ ఫ్రెండ్ ఆ సినిమాల హక్కులను
సీడెడ్, ఆంధ్ర, నైజాం ఏరియాలకు 2.75 లక్షలకు అమ్మేశారట. ఎంతో పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టి డబ్బును కూడా తెచ్చే బంగారు బాతులాంటి సినిమాలు చేజారిపోయాయి. ఇక సినిమా వైభవం అన్న సినిమా అట్టర్ ఫ్లాపుగా నిలిచింది. ఇంకేముంది, ఒక్క తప్పుడు నిర్ణయం మొత్తం బ్రతుకునే తల్లకిందులు చేసి పారేసింది. 60,000 అప్పు తీరిపోగా మిగిలిన డబ్బుని ఆ వ్యక్తి పద్మనాభంకు ఇవ్వలేదట. కనీసం ఆ సినిమా నెగిటివ్లు కూడా తిరిగి ఇవ్వలేదట. స్నేహితులే నిండా మోసం చేసినా, ఆస్తులు కరిగిపోతున్నా దాచిన బంగారం, విలువైన వస్తువులు కాపాడుతాయని అనుకున్నారు పద్మనాభం. కాని అవి గిల్టీవని తెలిసి ఖంగు తిన్నారు. ఈ కష్టకాలంలోనే 25 లక్షల విలువైన వజ్రపుటుంగరం నకిలీదని తేలింది పాపం. అయితే ఇంత మోసం చేసింది కన్న కొడుకేనని తెలిసి మతిపోగొట్టుకుని కట్టుబట్టలతో రోడ్డున పడ్డాడు. ఇంట్లో ఉన్న నగలను, విలువైన వస్తువుల స్థానంలో నకిలీవి పెట్టింది కన్న కొడుకే అని తెలిసి కుమిలిపోయారు. కాని ఆత్మాభిమానం కొద్దీ ఎవరి దగ్గరా చేయి చాచలేక వచ్చిన చిన్నా చితకా పాత్రలు పోషించాలని అనుకున్నారు. కాని అప్పటికే వయసు మీద పడటం, ఇండస్ట్రీలోకి కొత్త నటులు రావటంతో ఈయనకు మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. ఎంత స్టార్డమ్ వచ్చినా అందరితో కలివిడిగా ఉండేవారు. ప్రతి ఒక్కరితో చనువుగా మాట్లాడేవారు. అయితే ఇండస్ట్రీలో మంచితనం మంచిది కాదు అని ఆయనకు అర్థమయ్యేసరికి నిండా మోసపోయారు. నటన తప్ప ప్రతిఫలం ఆశించని తనం పద్మనాభానికి మాత్రమే చెల్లింది. ఎన్నో చిత్రాలలో నటించినా ప్రజాభిమానం తప్ప అవార్డులు వరించింది ఏమీ లేదు. కాకపోతే తను నిర్మించిన కథానాయిక మొల్లకు మాత్రం నంది అవార్డు వచ్చింది. 3 భార్యలున్న పద్మనాభానిది నిండైన సంసారం, 4 కుమార్తెలు, 1 కుమారుడు, ఎన్నో మజిలీలు చూసిన జీవితం, నిలిచి గెలిచి ఓడిన జీవన ప్రస్థానం. ఇదంతా చూసి వైరాగ్యం చెందక తన 78 వయసులో కీర్తిశేషులయ్యారు. పద్మనాభంగారు చిన్నతనంలో ఓ అంధుడి కంచంలో రాయి పెట్టేసి ఆ కంచంలో ఉన్న చిల్లరంతా దొంగతనం చేశారట. తెలిసి తెలియని వయసులో చేసిన ఆ పనివల్ల ఆ అంధుడు అప్పుడు పడ్డ బాధే పద్మనాభానికి పాపంలా చుట్టుకుందని, అంత సంపాదించినా చివరికి చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండా పరిస్థితి మారిపోయిందని అంటారు. ఆయన చిన్నప్పుడు చేసిన పాపానికి పరిహారార్థంగా లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ అండ్ డెఫ్ అనే సంస్థకు ఆ రోజుల్లోనే 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చారట పద్మనాభం. కాని ఏం లాభం? చేసిన పాపానికి కర్మ అనుభవించాల్సిందే అన్నట్టు ఎన్నో కష్టాలు పడ్డారు. కెరీర్ మొదట్లో ఎంతటి స్టార్ హోదాను అనుభవించినా చివరి రోజుల్లో మాత్రం పేదరికంలో బ్రతికారు. ఇదే సందర్భాన్ని ప్రభాస్ నటించిన చక్రం సినిమాలో చూపించాడు దర్శకుడు కృష్ణవంశీ. అయితే అప్పట్లో సినీ ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉండటంతో సినీ పరిశ్రమ బలహీనపడిందని, ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణగార్ల డామినేషన్ ఎక్కువగా ఉండేదని ఆయన చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. అంతేకాకుండా సినిమాల్లో డ్రగ్స్, మద్యం, మత్తు, హింస ఎక్కువ అవటం వల్ల యువత వీటికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని అప్పట్లోనే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు హింస, మత్తు, మద్యం లేకుండా సినిమాలు రావటం లేదు. అంతేకాకుండా తాము సినిమాలు చేసే టైంలో సెన్సార్ ఎంతో కఠినంగా ఉండేదని, ఓ సినిమాలో ఓ ఫస్ట్ నైట్ సీన్ దగ్గర భార్య భర్తకు తమలపాకు చేతికి అందించే సమయంలో ఆ వ్యక్తికి ఆమె చెయ్యి తగిలిందని, ఆ సీనే కట్ చేశారని, కాని ఇప్పుడు హీరోయిన్ నోట్లో నోరు పెట్టి నాలుక కొరికినా తప్పుకాదు అన్నట్టే సెన్సార్ బోర్డు ఉందని చెప్పారు. గతంలో ఉన్నట్టు కాని సెన్సార్ బోర్డు ఇప్పుడు ఉంటే ఇప్పటి సినిమాలలో టైటిల్ కార్డ్, ఇంటర్వెల్ కార్డ్, ఎండ్ కార్డు తప్ప ఏం మిగలదు సినిమాలో అని చెప్పుకొచ్చారు.